నమస్తే అండి. మా దొడ్లో మందారాలు చూడండి. ఎన్ని మందారాలు ఉన్నాయంటే చాలా ఉన్నాయి. ఈ మందారాలతోటి ఇవి మా దొడ్లో మందారాలు అంటే మొక్క వేసి పెంచాను కదా, కొమ్మ పెట్టి ఆ మందారాలు చూడండి. ఎన్ని మందారాలు. ఇవన్నీ తెంపి మనకి తలకి షాంపూ చేసుకున్నాం లేదా ఆయిల్ చేసుకున్నాం. ఓకే, ఇవ్వండి చూడండి. మందారాలు ఇవన్నీ మా దొడ్లోవి, అంటే నేను పెంచిన మొక్కలవి ఈ పూలు అన్నట్టు. ఇవి పేను కొరుకుడు ఉన్నప్పుడు ఆ పేను కొరుకుడు దగ్గర ఇది ఒక ఫ్లవరు, 1-2 ఇట్లా తీసుకొని బాగా మర్దానా చేస్తే ఆ పేను కొరుకుడు పోతుంది. కానీ పూల్లో బాగా ఎర్రగా బాగా మంచి రెడ్ అండి, ఎరుపు చూడండి ఎంత బాగుందో. ఇలా ఉన్నాయి తీసుకోవాలి. మందార అనగానే మందారే తీసుకోకూడదు. ఇప్పుడు మా దొడ్లో 2-3 రకాల, అంటే ఒకే ఫ్లవరు ఒకే మందార, ఒంటెక్క మందార 3 చెట్లు ఉన్నాయి. ఆ 3 చెట్లలో ఒకటేమో ఇలా ఉంది ఫ్లవరు, ఒకటేమో ఇలా ఉంది, ఇంకొకటేమో ఇలా ఉంది. మనం ఇవి బాగా ముదురు రంగులో ఉన్నాయి తీసుకోవాలి. అంటే దీనికి శక్తి లేని మందార అన్నమాట. దీనికి శక్తి బలం ఏం లేదు, ఏదో పువ్వు పూసింది అంతే. చూడండి ఎంత తెల్లగా ఉందో. ఇదైతే చూడండి ఎలా ఉందో చక్కగా. ఇవి తీసుకోవాలి. ఇవి వాడిపోయిన మందారాలైనా తీసుకోవచ్చు. అంటే నిన్నటి తీసుకొని ఈ తీసేసి మనం తలకి ముఖానికి అది చుంటున్న పోతుంది, మచ్చలున్నా పోతాయి. పైపెచ్చు ఈ పేను కొరుకుడికి ముఖ్యంగా ఇది బాగా పనిచేస్తుంది. ఓకే, ఇది ఇంతవరకు. ఈ మందారాలన్నీ వెనక తొడయాలు తీసి ఇలా ఇవి తీసేసుకొని ఇవన్నీ సెట్ చేసి పెట్టుకొని వీటికి ఒక ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ ఇది తీసేసి కొంచెం కరివేపాకు ఇది వేసుకొని ఈ 3 కలిపి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసి అదిగో నిమ్మ చెక్క కొంచెం పిండుకోవాలి, నిమ్మరసం. ఇవి కలుపుకున్న తర్వాత వీటికంటే ముందుగా మెంతి పొడి ఒక 1/2 స్పూను మెంతి పొడి కొంచెం వాటర్ వేసి నానబెట్టుకోవాలి. అంటే పచ్చి మెంతులు ఎండబెట్టి పొడి చేసి ఇది నిల్వ చేసుకోవాలి. ఈ మెంతి పొడి బాగా కాస్త నీళ్ళల్లో వేసి నానబెట్టుకోవాలి. అంటే 1 గంట ముందు. ఇది మనం తలస్నానం చేస్తాము అనగా ముందుగా నానబెట్టుకోవాలి. మెంతి పొడి నానబెట్టుకుంటే తొందరగా అవుతుంది, మనకి సిద్ధం అవుతుంది. ఈ మెంతి పొడి గుజ్జు ఈ మిక్సీ వేసి మొత్తం బాగా కలుపుకొని నిమ్మరసం వేసి బాగా కలిపి, మనం ఆయిల్ అంటాము, ఏ ఆయిల్ వేయొద్దండి. వేయకుండా ఆయిల్ వేస్తే ఏమవుతుందంటే జుట్టుకి ఇవి పట్టదు, జుట్టుకి ఈ రసము అప్లై అవ్వదన్నమాట. జుట్టుకు కానీ మాడుకు కానీ దేనికైనా కానీ ఏ ఆయిల్ వేయకుండాను ఇంతవరకే వేసుకొని ఇవి మనం తయారు చేసుకొని చక్కగా ఆ జ్యూస్ అనేది ఉన్నా లేకపోయినా, అంటే ఈ పిప్పి ఇది ఇట్లా వస్తుందని అనుకుంటారు, వచ్చినా పర్వాలేదండి. శుభ్రంగా మొత్తం చేసుకొని మీకు అంత ఇబ్బంది అంటే కొంచెం వాటర్ వేసి వడకట్టుకొని అది బాగా పాయలుగా తీసి జుట్టు అంతా బాగా పట్టించుకొని ముడిపెట్టండి. మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా, అసలు జుట్టు లేని వాళ్ళకి కూడా జుట్టు వస్తుంది. చక్కగా అట్లా ముడిపెట్టేసేసుకొని, ఎందుకంటే కరివేపాకు మంచిది, ఉల్లిపాయ మంచిది, నిమ్మరసం మంచిది, ఈ మెంతులు ఉన్నాయి చూడండి ఇవి మంచివి, మనకి ఇవి మంచివి. వీటిలో ఇవి కూడా వేసుకొని చేసుకోండి, ఏం ఇబ్బంది లేదు. ఇట్లా చేసుకొని బాగా మర్దానా చేయండి. ఇది బాగా మిక్సీ చేసుకొని జ్యూస్ లాగా పట్టుకొని అది బాగా తలగా పట్టించి మీరు ఉంచుకోగలిగితే ఒక 1/2 అవర్ ఉంచుకోండి.
ఓకే, ఇదో పద్ధతి. రెండవది, ఈ గుజ్జులోనే ఇదో షాంపూ. మీరు ఏ షాంపూ అయితే వాడతారో అది వేసుకొని తలస్నానం చేయండి. అంటే ఇది పట్టించిన తర్వాత హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత షాంపూతో తలస్నానం చేసుకోండి. ఏ షాంపూ అయినా పర్వాలేదండి. కానీ చాలామంది ఏం చెప్తారంటే ఏ ఆయిల్ వేసినా కానీ, నేను చెప్పొచ్చేది, ఏ ఆయిల్ వేసినా కానీ దీనిలోని రసము మన తలకి, జుట్టుకి కానీ మాడుకు కానీ పట్టదు. ఎందుకంటే ఆయిల్ పట్టనివ్వదు. ఆ తర్వాత మనం ఆయిల్ తయారు చేసుకునే విధానం చెప్తాను. మీ జుట్టుకి బాగా సంరక్షణ ఇది. వారానికి ఒక్కసారి ఈ పూలు దొరికితే మీరు చేసుకొని పెట్టుకోండి. వీటితోటి ఇంకో రకం చెప్తాను ఎలా చేయాలో, మీరు చేయండి. ఇది తలకి చాలా మంచిదండి. చుండ్రున్నా, ఈ పొలుసు వస్తున్నా, ఏది ఉన్నా కానీ పోతుంది. దీనికి ఏంటంటే పెట్టింది పేరు మెంతి పొడి ఒకటి, నిమ్మరసం ఒకటి, మందారాలు, కరివేపాకు, ఉల్లిపాయ, ఈ మొత్తం పెట్టి మిక్సీ చేసుకుని చక్కగా తలగా పట్టించుకోండి. హాఫ్ అన్ అవర్ ఉంచేసుకున్న తర్వాత ఏ షాంపూ అయినా మీకు నచ్చిన షాంపూ పెట్టి శుభ్రంగా తలస్నానం చేయండి. మరి మీకు చెప్పేది ఏంటంటే వేడి నీళ్ళు తగలనియద్దు. వేడి నీళ్ళు కానీ, మందారాలకు కానీ, మందార ఆకుకు కానీ వేడి నీళ్ళు, గోరువెచ్చని నీళ్ళు కూడా పోయొద్దండి. చల్లయే మామూలు ఇలా ఉన్నట్టుగానే ఈ శుభ్రంగా కడిగి వేయండి. వేసి ఆ జ్యూస్తో పాటు తలగపెట్టుకోండి. అంతేగాని వేడి నీళ్ళు తగిలితే ఏమవుతుందంటే దీనిలో ఉన్న జిగురు పోతుంది. చాలామంది వేడి నీళ్ళల్లో వేసేసుకొని కలిపి నలిపేసి పోసుకుంటూ ఉంటారు. అలా చేయొద్దు. ఎందుకంటే వేడి అనేది దీన్ని చంపేస్తుంది. దీనిలో ఉన్న శక్తిని చంపేస్తుంది. మనకి దేనికి ఉపయోగం ఉండదు. అందుకని గోరువెచ్చని నీళ్ళు కానీ, వేడి నీళ్ళు కానీ అలా చేయొద్దు. ఓకే, తప్పక చేయండి. ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది.